పర్యావరణ హితంగా జీవించాలి అని ఎన్సీసీ 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో అల్లూరి సీతారామరాజు విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో ఎన్సీసీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించిన తరువాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలి అని కోరారు. యువతలో పర్యావరణం పట్ల అవగాహన కల్పించాలి అని కోరారు. విద్యార్థులు తద్వారా వారి కుటుంబాలకు అవగాహన కల్పించడం అవసరం అన్నారు. మహావృక్షాలు మనమే కాపాడుకోవాలని, అతి పెద్ద వృక్షాలు అంటే అదొక జీవావరణ వ్యవస్థ అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని వివరించారు. అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ కడలి శ్రీవాణి మాట్లాడుతూ అడవులు పుడమి తల్లి ఊపిరితిత్తులు అని అన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే అని అన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ బాధ్యత మానవాళిదే అన్నారు. ఏ జీవి అంతరించినా దాని దుష్ప్రభావం మానవాళి మీదే పడుతుంది అని హెచ్చరించారు. ప్రకృతి వనరులను మనమే కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ప్రతినిధి రాజేంద్రన్, సీనియర్ అసిస్టెంట్ గోవిందరావు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సామాజిక వనాలు చోదకుడు పి. రామరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈరోజు జాతీయ స్థాయిలో ఎన్సీసీ కార్యక్రమానికి వచ్చిన క్యాడెట్లందరికీ కూడా అభినందనలు. ఏదైతే ఈరోజు ఎన్సీసీ ప్రత్యేక శిబిరంలో పాల్గొంటున్నారో అరకులోయలో ప్రతి విద్యార్థి కూడా పర్యావరణం పట్ల అవగాహన పెంచుకోవాలి. ఏదైతే ఈరోజు అరకులోయలో అందాలు మీరు చూస్తున్నారో, అరకులోయలో అడవులు చూస్తున్నారో, ఈ అడవిని, ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకునే ప్రక్రియ మీ అందరి బాధ్యతగా గుర్తించాలని కోరుతున్నాం. అంతేకాకుండా జీవ వైవిధ్య పరిరక్షణలో మీరంతా ముందుండాలి. ఈ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు 10 మొక్కలు నాటి పెంచాలని మీ ప్రతి ఒక్క ఎన్సీసీ క్యాడెట్ ని కోరుతున్నాం. 13 Andhra NCC Battalion, NCC Group Visakhapatnam. Today we have conducted activity which in collaboration with Green Climate Team, wherein we have given a slogan to save, protect our biodiversity. This is a campaign which Green Climate Team is running for 1 week, this complete thing, in which we are spreading the word that we have to protect our biodiversity, to protect our environment and make the other living beings to live with us in our society with a very safe kind of environment. We also use to save our trees. We also have distributed a lot of bird nests so that we can save our environment and protect our biodiversity. Jai Hind. ఈరోజు ఎన్సీసీ క్యాంప్లో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రధానంగా సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనే ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ప్లాస్టిక్స్ వల్ల మన ఎన్విరాన్మెంట్ ఎంతగా దెబ్బతింటుంది, దానివల్ల కలిగే నష్టాలు, దాని నుంచి మన ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలి, దానికి ఉన్న ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, లైక్ జూట్ బ్యాగ్స్, తర్వాత పేపర్ బ్యాగ్స్ యూసేజ్, గుడ్డ సంచులు వినియోగం, వీటి గురించి మాట్లాడటం జరిగింది. మరి అందరికీ కూడా అలాగే సీడ్ బాల్స్ గురించి కూడా కొంత అవగాహన కల్పించడం జరిగింది. వీటన్నిటిని వాళ్ళు తమ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్స్లోను, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోను ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడంలో తమ వంతు పాత్ర నిర్వహించాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారికి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.